రాసిచ్చామనుకుంటున్నారా? లేదు మేము బానిసల్లాగా అన్ని కడుపు కట్టుకొని తిన్నా తినకపోయినా గుడ్డముక్క సరిగ్గా ఉన్నా లేకపోయినా మూసుకొని సంపాదించుకొని ఇంట్లో వాళ్ళకి ఏదో తృణోపణం కొనిపెట్టుకుందాం ఇది చేసుకుందాం అని చెప్పి కష్టపడుతూ ఉంటే అప్పులు చేసి పన్నులు కడుతూ ఉంటే మళ్ళీ దీనికి వేసే ప్రతి పన్ను కట్టుకుంటూ వెళ్తూ ఉంటే బతకడం కోసమని ఈ పన్నుల్ని మాకు సౌలభ్యంగా రోడ్లు వేయడానికో మంచినీళ్ళు ఇవ్వడానికో వైద్యం ఇవ్వడానికో విద్య ఇవ్వడానికో వాడతారా అంటే లేదుగో ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలన్నిటికీ వాడడం ఖర్చు చేయడం. రంగులు వేయడానికి ఖర్చు, రంగులు తీయడానికి ఖర్చు, పరదాలు కట్టడానికి ఖర్చు, పరదాలు పీకడానికి ఖర్చు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఖర్చు, తీయడానికి ఖర్చు, పేపర్ల మీద ప్రింట్ చేసుకోవడానికి ఖర్చు, తీయడానికి ఖర్చు. ఎవడి సొమ్ములండి ఇవన్నీ పెట్టేది? వసూలు చేయాల్సింది ఈ దిక్కుమాలను పని చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర నుంచి వసూలు చేయండి. ప్రజల సొమ్మును ఖర్చు పెట్టడానికి ఏం అధికారం ఉంది మీకు? ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. మీరు హామీ ఇచ్చారు తీయించేస్తామని. తీయించేటప్పుడు తెలియదా ఇది ప్రజల సొమ్ము, ఇంత ఖర్చు అవుతుంది, ఏం చేయాలి అని? చట్టాలు పెట్టుకున్నాగా, రెవెన్యూ రికవరీ యాక్ట్ అని. ఎక్కడ యాక్ట్? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? రెవెన్యూని ఎక్కడ రికవరీ చేస్తున్నారు? ఇలాంటి దిక్కుమాలిన ఖర్చులన్నీ పెట్టినటువంటి దానికి. ఈ మాత్రం దానికి 5 ఏళ్లకోసారి ఎన్నికలు, ప్రజాస్వామ్యం, గాడిద గుడ్డు ఇవన్నీ పెట్టుకొని భారతీయులమైనటువంటి మేము ప్రపంచ వేదికల మీద మా గురించి మేము గర్వంగా చెప్పుకుంటూ మా రాజకీయ నాయకులు చేసేటువంటి దానికి